పొలంలో కోళ్ల పెంపకం ఫాంతిని సఫీ రోజుల్లో అధిక లాభాలు మీ రాజు టూటు ఫందన్ వ్లాగ్స్లో పూర్తి వివరాలు చూడండి. ఏం చేస్తున్నావు రాజు ఇప్పుడు? నాది 9600 కెపాసిటీ అన్న. ఆ షెడ్ వచ్చేసి 3000 కెపాసిటీ, ఇది 6600 కెపాసిటీ. ఇప్పుడు బ్రూడింగ్కి కోడి పిల్లలు వస్తున్నవి రోజు. పిల్లల కోసం బ్రూడింగ్ కానీ సిద్ధం చేస్తున్నాం. బ్రూడింగ్కి అంటే ఇప్పుడు ఎంత మందం వేస్తున్నావు రాజు ఈ పొట్టుని మొత్తం బ్రూడింగ్ కోసం? ఒక 2 ఇంచులు 2 ఇంచులన్నర. 2 ఇంచులన్నర అంటే ఎందుకోసం బ్రూడింగ్ కోసం ఇట్లా వేయాలా ఈ పొట్టుని? బ్రూడింగ్ కోసమా? కోడి పిల్ల పుట్టినప్పుడు ఇంకా దాంట్లో కణాలు అవి ఇవి తయారై లేకుంటాయి కదా. అవునవును. కోడి ఇప్పుడు మనం కోడి పిల్ల పుట్టినప్పుడు కోడి రెక్కల కింద పెట్టుకొని ఎంత టెంపరేచర్ అందిస్తుంది అది కోడి పిల్లని. పెద్ద కోడి ఇప్పుడు గూళ్ళ పుట్టినప్పుడు గూళ్ళ పిల్లలు పొదుగుతుంది కదా, పొదిగినమ్మనే అది మేతకు తీసుకెళ్ళదు కదా. కోడి రెక్కల కిందనే ఉండి కాపాడుకుంటది టెంపరేచర్ ని. ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ చేయాలన్నమాట. ఆ మెయింటెనెన్స్ 4 రోజులు మెయింటెనెన్స్ చేస్తే అట్లా కోడి యాక్టివ్ గా తయారవుతుంది అనమాట. తర్వాత అది ఎన్ని రోజుల తర్వాత ఫుడ్ సీడ్ తింటది? అది డే 1 నుంచే తింటది. పుట్టిన వెంటనే తింటది, గంటలోపే తింటది. ఆ తినే మూమెంట్ లో దానికి ఎక్కువ హీట్ గానీ చల్లదనం కాకుండా నార్మల్ టెంపరేచర్ 30 ఎంత ఉండొచ్చు? ఒక 30-40 అట్లా ఉంటే ఎంత ఉంటది టెంపరేచర్? 34-35 పెడితే యాక్టివ్ గా ఉంటది. ఇప్పుడు ఈ రోజు నైట్ కి వచ్చేస్తుందా? ఈ రోజు నైట్ కి వస్తాయి. ఈ రోజు నైట్ కి వస్తాయి. ఇప్పుడు రేపటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నీ వర్క్ మొత్తానికి. ఈ రోజు 45 రోజులు నీకు చాలా ఇబ్బంది. ఇంకా పెళ్లి లేదు, ఈ సాగు లేదు, ఇంకా ఏమిటి పోయేది ఉండదు కదా. ఎక్కడికి పోయినా ఇక్కడనే బూగులు ఉంటది. ఇక్కడనే ఇంకా ఎక్కడ పోయినా ఒక తొందర చూసుకుని అలా పని వెళ్ళి రావాలి. ఎంతమంది పని చేస్తారు దీంట్లో? నేను నా భార్య, మా అమ్మ, మా నాయన అందరం మేమే తల్లి పిల్లల మీద తీపలు పడతాం. ఇప్పుడు నువ్వు ఇది లీజుకి తీసుకున్నావా లేకపోతే సొంతంగా తీసుకున్నావా? ఓన్ ఫామ్. ఇది ఓన్ ఫామ్? అయితే మీ సొంత ఊరు ఏది? సొంత ఊరు కుర్తిరాల చెరువు. కుర్తిరాల చెరువు, జోగులాంబ జిల్లా, మల్లకల్ మండలం, కుర్తిరాల చెరువు గ్రామం కదా, జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. ఎంతవరకు చదివినావు రాజు నువ్వు? నా డిగ్రీ అయిపోయింది. ఇదంతా సీడ్, ఇదంతా ఈ ప్యాకెట్ లో ఉంది కదా, ఇదంతా వాటి కోసమేనా సీడ్ మొత్తం? ఇది కంపెనీ ఫీడ్ ఇస్తుంది, మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇంటిగ్రేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఏ కంపెనీ ద్వారా మీరు కోళ్ళని మీరు తీసుకుంటున్నారు? ఇంతకు ముందు ప్రీమియం ఉంటి, ఇంకా లాస్ట్ ఇయర్ స్నేహ, బిహెచ్ఎల్, ఇప్పుడు ఐబి బాగుందంటే దీంట్లోకి ఇది ఫస్ట్ బ్యాచ్ చేస్తున్నా. ఇది ఎట్లా ఉందో దీన్ని చూద్దామని వచ్చాను. ఇంతకు ముందు ఎక్కువ ఏ చేసినావు నువ్వు? ఎక్కువ బిహెచ్ఎల్, స్నేహ. ఇది ప్రీమియం చాలా మంది రైతులు చాలా మంది చెప్తున్నారు, నాకు విన్నాను నేను. ప్రీమియము బ్యాచ్ పాస్ అయితేనే అమౌంట్ ఇస్తున్నారు. బ్యాచ్ కానీ మోటాలిటీ కానీ ఎక్కువ అయితే 0 పేమెంట్ అని రైతుకి ₹1 కూడా ఇస్తారు. అంటే 45 దినాలు కష్టపడినదంతా వ్యర్థం. 40 రోజులు కష్టపడిన 40-45 రోజులు కష్టపడినదంతా రైతు ₹1 కూడా రాకుంటే ఇంకెంత బాధపడతాడో మీకే తెలుసు. కరెక్టే. మినిమం చార్జెస్ అన్న ఇవ్వాలి కదా అన్న. ఇప్పుడు మీ మిస్సెసా? నా భార్య. మీ భార్య. నా కొడుకు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక కొడుకు, బిడ్డ. అంటే మొత్తానికి సంవత్సరానికి ఎన్ని పంటలు తీస్తున్నావు? 6 బ్యాచెస్. 6 బ్యాచెస్ తీస్తున్నావు. ఇప్పుడు ఇంతవరకు పెద్ద నష్టం వచ్చిన, భారీ నష్టం వచ్చిన సందర్భం ఏది రాదు నీకు? మనకి ఏం నష్టం అనేది ఉండదు, చేసిన కష్టం పోతుంది. ఇప్పుడు కంపెనీ మినిమం అమౌంట్ ఇస్తే చేసిన కష్టమేమో వృధా కాదు, దానికి లెవెల్ అయిపోతుంది. పెట్టిన పెట్టుబడి వస్తుంది అంతే. రూపాయి అయితే నష్టం ఉండదు. టైం వేస్ట్ అవుతుంది, మనం చేసిన పని వేస్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి రాజు? నీవు కూడా యువకుడివే, నీవు కూడా చదివి ఉంటావు కదా, ఎంతవరకు చదివి? నాది డిగ్రీ అయిపోయింది, బిఏ అయిపోయింది. ఓకే. అంటే మీరు ఇప్పుడు అలాంటి మీ స్నేహితులకు కానీ, ఇప్పుడు వీడియోస్ చూస్తున్నటువంటి చాలా మంది మన యూఎస్ కానీ, మన ఫ్రెండ్స్ అనుకో, మీ బ్రోస్ అనుకో, ఎవరైనా ఒకరు అనుకో, వారికి ఇచ్చే సజెషన్ ఏంది? ఈ కోళ్ళ ఫాములో సాధించేటటువంటి ఆర్థిక అభివృద్ధి నీకు ఎట్లా అనిపించింది? వాళ్ళకి నువ్వేం సజెషన్? నా సజెషన్ ఏంటంటానా, నేను ఇంతకు మొదలు నేను వేసేది 7 years అవుతుంది. అప్పుడు ఇనుము రేటు 28-30 ఉండే. అప్పుడు వేసినప్పుడే నాకు 11 లక్షలు 12 లక్షలు వచ్చింది.
ఇప్పుడు వేస్తే ఇప్పుడు 100 రూపాయలు 110 ఉంది. ఇప్పుడు వేస్తే సొంతం డబ్బులు ఉంటేనే వేసుకుంటే ఏం కాదు. సొంతం డబ్బులు లేకుండా బయట అప్పు తీసుకొని వచ్చి వేస్తే వడ్డీ కూడా కట్టలేదు. అంటే ఇప్పుడు నీ సజెషన్ ప్రకారం అయితే నిరుద్యోగులు ఫస్ట్ ఏం చేయాలంటే సొంత ఒక కోళ్ళ ఫామ్ లో ఒక 40 రోజులు కనీసం ఊగాన పని చేసి నేర్చుకోవాలి. ఏమేమి రోగాలకి ఏమేమి వేయాలా, మందు ఎట్టేయాలా, ఫీడ్ ఎట్టేయాలా, ఏం కథ అనేది, ఎలాంటి రోగాలు కనీసం అవగాహన ఉంటే దీంట్లోకి ఈ ఫీల్డ్లోకి దిగాలి. కానీ ఏం అవగాహన లేనట్ట డబ్బులు అప్పులు తెచ్చి పెట్టి ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలై తర్వాతకి ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కరెక్టే. అప్పులు ఎక్కువ. అంటే ఇప్పుడు మామూలుగా లీజుకి తీసుకొని కొన్ని ఏం చేయమంటావా? లీజుకి సొంతం డబ్బులు ఉంటే వేసుకున్నాలా, షెడ్ వేసుకున్నాలా. సొంతం డబ్బులు లేకుంటే దీని జోలికి వద్దు. ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులు లేదు, బిజినెస్ చేయాలనుకుంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారు, ఒక 2 లేక 3 lakhs 4 lakhs చేస్తారు, ఒక షెడ్ లీజు తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటారు. అట్లా బెస్ట్ అంటవా? ఫస్ట్ అవగాహన కొరకి ఒక షెడ్ ఏదైనా లీజుకి తీసుకొని అలాంటి షెడ్ ఎవరికైనా లీజుకి తీసుకొని దాంట్లో అవగాహన పెంచుకుంటే మంచిది. అది ఈరోజు సాయంత్రం నైట్ కల్లా మీ యొక్క కోడి పిల్లలు రాబోతున్నాయి అన్నమాట. రాబోతున్నాయి 1 hour 2 hours లో. ఓకే రాజు, ఇప్పుడు మీ నుంచి చాలా మంది యూత్ కూడా చాలా పాఠాలు నేర్చుకుంటారు తొందరలోనే. సొంతం డబ్బులు ఈ బిజినెస్ లేక ఎంట్రీ కావాలన్నా. సొంతం డబ్బులు లేకుంటే అవసరమే లేదు. దీంట్లో వేరేది ఏదైనా చేసుకున్నా మంచిది. దీనికి లోన్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. అవును, అగ్రికల్చర్ ల్యాండ్లోనే వేసుకున్నా. లోన్ అయితే ₹1 ఇయ్యరు, ఏమి ఇయ్యరు. దీంట్లోకి ఇంత ఖర్చు పెట్టి వడ్డీకి కూడా రాకపోతే తర్వాతకి ఒక్క బ్యాచ్కి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు అసలు? బ్యాచ్కి 40,000 ఖర్చు వస్తుంది. 40,000 ఖర్చు వస్తుంది. అది చలికాలం. సమ్మర్లో అయితే దానికి సరిపోతుంది. ఒక 20,000 30,000 ఎక్కువ మిగులుతాయి. మిగతా వింటర్లా రెయినీ సీజన్లో అయితే కొద్దిగా బెటర్. బ్యాచ్కి మంచి బ్యాచ్ బాగా వస్తే 1 lakh అబవ్ వస్తాయి. బ్యాచ్ గానే ఫెయిల్ అయితే ఏం రావు. దానికి సరిపోతుంది. ప్రీమియం లో బ్యాచ్ ఫెయిల్ అయితే మొత్తానికి ₹1 ఇయ్యడు అని అంటున్నాడు. మామూలుగా వేరే స్నేహల గానీ సంథింగ్ HCL ఇస్తాడు. మిగతా కంపెనీలో 4.5 ఇస్తాడు. 4.5. అది కోడి ఎలాగైనా మోటార్లు ఎక్కువ అయినా ఏమైనా. ఇప్పుడు ఉన్న కోళ్ళకి ఎన్ని కేజీలు వచ్చిందో అన్ని కేజీలకి per కేజీకి ₹4.50 ఇస్తాడు. ఇప్పుడు మీరు అంటుంటూ ఒక మాట అన్నారు, మొటాలిటీ అనే మాట అంటున్నారు. మొటాలిటీ అంటే చనిపోవడం, కోళ్ళు చనిపోవడం, ఎక్కువ చనిపోతే బ్యాచ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే.